తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనం కాగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. కుత్బుల్లాపూర్లోని పలు ఆలయాల్లో భక్తులు కిక్కిరిసిపోయాయి. శివశక్తి గోత్రం ఎం మహేష్ కుమార్ సంధ్య 120 రూపాయలు. ప్రసాద్ తొందరగా తీసేసి అయ్యండి సందరికి తీసుకెట్టాను ప్రసాద్ సందరికి తీసి పెట్టుకోండి దయచేసి లేచి వెళ్ళండి. గోవిందా 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 గోత్రం నాగ వెంకట సత్యనారాయణ 1016 సమర్పించిన వీరికి స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అలా నువ్వు గట్టుకోవచ్చు. భగవద్ బంధువులారా, కలియుగ వైకుంఠ ప్రత్యేక వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మన గోదావరి హోమ్స్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి కావున ఈరోజు దేవతలు 33 దేవతలు స్వామివారిని ఉత్తర దర్శనం చేసుకుంటారు. ఆ యొక్క ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకున్నట్టయితే ఆ యొక్క వైకుంఠరాజు యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా పొందుతారని తెలియజేస్తుంది. కావున ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.